హరే కృష్ణ. సో లాస్ట్ క్లాస్ లో మనం 6:45 చూసుకున్నాము. బట్ 6:35 నుంచి ఒకసారి అర్జునుడు ఏ ప్రశ్న వేస్తే కృష్ణుడు ఎలాంటి సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు అనేది ఒకసారి మనం చూద్దాము. సో అర్జునుడు ఏమడిగాడు 37లో, అర్జున అన్నాడు, అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, మొదట్లో ఎంతో శ్రద్ధతో ఆత్మానుభవ పద్ధతిని స్వీకరించిన తరువాత లౌకికత్వం కారణంగా దాన్ని విడిచి ఆ విధంగా యోగంలో పరిపూర్ణత పొందలేకపోయిన విఫల యోగి యొక్క గతి ఏమిటి? సో ఆయన ముందు శ్రద్ధగా సాధనలోకి వచ్చాడు, కానీ ఒక లౌకికత్వం కారణంగా అతను విడిచిపెట్టాడు. అతను యోగంలో పరిపూర్ణ సాధించలేకపోయాడు. మరి అలాంటి వ్యక్తి యొక్క గతి ఏమిటి, భవిష్యత్ ఏమిటి అని అడిగాడు అన్నమాట. తర్వాత ఉపమానం అడుగుతూ ఉపమానం చెప్తూ అతను ఎటువంటి పరిస్థితి దారి అవుతున్నారు, అతని జీవితం ఎలా ఉండబోతుంది అని అంటే, అదే అర్జునుడి ప్రకారంగా ఎలా ఉండబోతుంది అంటే, ఆధ్యాత్మిక మార్గంలో ప్రమితుడైన అట్టి వ్యక్తి ఆధ్యాత్మిక భౌతిక జయాలు రెండింటి నుండి పతనం చెంది ఏ రంగంలోనూ స్థానం లేకుండా చెదిరిన మేఘం లాగా నశించడా అని ప్రశ్న వేశాడు. అంటే ఒక మేఘం ఎట్లాగైతే ఒక మేఘం నుంచి విడిపోయి ఇంకో మేఘంలోకి పోకుండా లేదా కలవకుండా మధ్యలో కనుమరుగైనట్టుగా అవదా అతని జీవితము, అంటే ఎటువంటి విలువలు లేకుండా దాని ఆ జీవితం అతను ఏమీ చేయనట్టుగా, దేనికి పనికిరానట్టుగా అతని జీవితం అయిపోదా అని ఒక చిన్న కన్సర్న్ అనమాట. ఎందుకంటే ఆధ్యాత్మిక సాధన రావడం చాలా గొప్ప విషయం, కానీ దాన్ని ఆ వచ్చే క్రమంలో మనసు ఎంత తీవ్రతరం, ఎంత బలవత్తరం అయిందో అందరికి తెలిసిందే. గాలినే నేను ఆపగలను కానీ నేను మనసును ఆపలేనని చెప్పినాడు అర్జునుడు. కాబట్టి రాక ఆధ్యాత్మిక సాధనలోకి వచ్చాడు, ఎంతో కొంత మనసుని కట్టడి చేయాలని యుద్ధం ప్రకటించాడు మనసు మీద. కానీ యుద్ధం ప్రకటించినందుకు ఎంతో కొంత ఫలితం ఉండాలి కదా. అసలు యుద్ధం ప్రకటించకుండా సర్వసాధారణంగా జీవించే వాళ్ళకి మానవ జన్మ దొరికి ఆ మానవ జన్మ యొక్క లక్ష్యం అర్థం చేసుకొని సరేలే మన వీళ్ళందరూ మనం పోరాడదామని ఎంతో కొంత ముందు ప్రగతి వైపు నడిచినటువంటి వ్యక్తి, ఆ పోరాటం ఏదో ఒక ఫలితం ఉండాలి కదా. లేకపోతే ఒక మేఘం కనుమరుగైనట్టుగా అతను కనుమరుగైపోతే మిగిలిన వాళ్ళకి ఇతను లక్ష్యం అర్థం చేసుకొని దాంట్లో పోరాడిన వ్యక్తికి ఎంతో కొంత లాభం ఉండడం అనేది న్యాయం కదా, ధర్మం కదా అది. కాబట్టి ఏంటి అతని భవిష్యత్ ఏంటి? నెక్స్ట్ ఏమన్నాడు, నాకు ఈ సందేహం ఏదైతే ఉందో అది ఎవరు తొలగించలేరు, నువ్వు తప్ప అని చెప్పి మనకి 39లో మనకు చెప్పడం జరిగింది. అంటే కృష్ణుడు చెప్పబోయేటువంటి ఈ సమాధానం ఏదైతే ఉందో దానికి అర్జునుడు అత్యంత విలువిస్తున్నాడు. పైగా ఇతను ఏం చెప్పబోతున్నాడో దానికి పూర్తిగా ఆయన ఏకీభవించబోతున్నాడు. ఎందుకంటే కృష్ణుడిని ఆ స్థాయిలో పెట్టాడు అన్నమాట అర్జునుడు. ఎందుకంటే ఈయన యొక్క అభిప్రాయము, నేను చెప్పబోయేటువంటి సమాధానము ఇది ఫైనల్. ఇది అంటే కృష్ణుడు కానీ చెప్పాడు అని అంటే ఖచ్చితంగా అతనికి అటువంటి భవిష్యత్తు ఉండబోతుంది అనే దానికి మనకి ఎటువంటి ఇంకా డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనం ఎటువంటి డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు మనకి. కాబట్టి దేవాది దేవుడు చెప్తున్నాడు అల్టిమేట్ గా ఆయన ఇవ్వబోయేటువంటి సమాధానం, అంటే తన భవిష్యత్తు ఏమబోతుంది అంటే ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు అర్జునుడు మనకు నమ్మకం కలిగించడం. ఎందుకంటే మన కుటుంబాలను లేకపోతే వ్యవస్థలని ఈ సమాజాన్ని వీటికి ఎదురెడుతున్నాము కాబట్టి ఎక్కడో ద్వారా మనకు సందేహం వస్తుంది. నేను ఇంత పోరాడుతున్నానే, ఈ పోరాటానికి ఏదైనా విలువ ఉందా? ఇన్ని మాటలు పడుతున్నాను, దీనికి ఏదైనా విలువ ఉందా? ఇంత కష్టం నేను అనుభవించబోతున్నాను, దీనికి ఏదైనా విలువ ఏమైనా ఉందా? లేకపోతే ఇంతకాలం నేను ఎంతో మంది నాకు మాట ఇచ్చారు, ఎంతో మంది ఎన్నో దారులు చూపించారు, నాకు ఇప్పుడు దాకా నేను చూసిన దారులు కానీ, నేను చూపించిన దారులు కానీ నాకు ఎక్కడ కూడా నాకు నమ్మకం లేదు నా భవిష్యత్తు ఏంటో అనేది. కానీ కష్టపడుతూనే ఉన్నాం రకరకాలుగా. సో అలాగే
ఒక బద్ధ జీవులుగా ఇన్ని ఇన్ని పోరాటాలు మన జీవితంలో చేస్తూ ఉన్నాం, అనేక మార్గాల్లో, అనేక విధి విధానాల్లో. డెఫినెట్ గా మనకి ఎక్కడ కూడా అక్కడ ఒక గమ్యం ఉంటుంది. ఆ గమ్యం నేను శాశ్వతంగా ప్రశాంతంగా ఉంటానని నమ్మకం నాకు లేదు, లేదా ఇంతవరకు నాకు కలగలేదు నమ్మకం. కాబట్టి ఇప్పుడు కృష్ణుడు మళ్ళీ నన్ను భగవద్గీత ద్వారా వీళ్ళందరూ వచ్చి, భక్తులు వచ్చి నాకు చెప్తున్నారు. నేను ఎట్లా నేను వాళ్ళు చెప్పినట్టుగా నేను అడుగు వేస్తున్నాను, ముందుకు పడతా ఉంది అడుగు, కానీ ఎక్కడో లోపల మళ్ళీ నాకు సందేహం ఉంది. నా భవిష్యత్తు ఏమవుతుంది, నా కుటుంబ పరిస్థితి ఏమైపోతుంది, లేకపోతే నా నా ఆందోళనలన్నీ కూడా ఎలా నివృత్తి అవుతాయి అని మనకి సందేహం. సో అలాంటి వాళ్ళందరి కోసం కూడా అర్జునుడు ఇక్కడ ఈ ప్రశ్న వేస్తున్నాడు. అర్జునుడు ఆ కృష్ణుడు చెప్పేటువంటి సమాధానాన్ని ఏకీభవించబోతున్నాడు, దాని గురించి నమ్మబోతున్నాడు. సో మనం కూడా కృష్ణుడు దేవాదేవుడు, పూర్తి సందేహం లేదు అన్న వాళ్ళకి మాత్రం, కృష్ణుడు దేవాదేవుడిని సందేహం లేకపోతే మాత్రం ఆయన చెప్పబోయేటువంటి వీటి మీద కూడా మనకి ఎటువంటి సందేహాలు రావు. మనకి కృష్ణుడి మీద నమ్మకం లేదు అని అంటే అప్పుడు ఆయన చెప్పబోయే సమాధానంలో, కృష్ణుడి మీద మనకి సందేహం ఉంది అంటే, కృష్ణుడు చెప్పే సమాధానంలో మనకి సందేహం ఉంది, లేదా ఆయన దేవాదేవుడు మనకి సందేహం కానీ ఉంటే, ఆయన చెప్పే సమాధానం మనకు సందేహం ఉంటుంది, జరగదు. ఎందుకంటే మన కృష్ణుడు దేవాదేవుడు అని నమ్మితేనే ఈయన చెప్పేటువంటి విషయం మీద మనకి పూర్తి నమ్మకంతో మనం ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా మనం వాటిని ఎదుర్కొంటూ మన లక్ష్యం చేరుకోవచ్చు అన్నమాట. కాబట్టి 40 శ్లోకంలో కృష్ణుడు ఏమంటున్నాడు 40 శ్లోకంలో, పార్థ, శుభకార్యాల్లో నెలకొన్నట్టు యోగి ఈ లోకంలో గాని పరలోకంలో గాని వినాశనం చెందడు. మిత్రమా, మంచి చేసేవాడు ఏనాడు చెడు చే ప్రాతిపకాడు. ఎస్, ఒక అండర్లైన్ స్టేట్మెంట్ ఇచ్చేసాడు, బేసిక్ స్టేట్మెంట్ ఇచ్చేసాడు, ఫౌండేషనల్ స్టేట్మెంట్ ఇచ్చేసాడు. మంచి చేయాలనుకునే వాళ్ళు, శుభకార్యాలు చేయాలనుకునే వాళ్ళ యొక్క మనస్తత్వానికి, లేదా ఆ దారిలో పోవాలనుకునేటువంటి వాళ్ళ లక్ష్యాలకి వాళ్ళకి ఎటువంటి వినాశం జరగదు. వాళ్ళకి ఏనాడు వాళ్ళు పరాజితులు కారని మనకి చేశారు. ఎందుకంటే యోగి ఒక శుభకార్యాలు ఏంటి, అతను ఏం ఆలోచిస్తాడు, అతను కేవలం ఆత్మని ఆత్మని ఉద్దేశించుకొని ఆత్మ యొక్క దిశలో వెళ్తాడు, ఆత్మని చైతన్యపరచడానికి వెళ్తున్నాడు. కాబట్టి అది అన్ని శుభకార్యాల్లో కంటే అత్యంత శుభకార్యం అదే. కాబట్టి అలాంటి కార్యం నిమగ్నమైనటువంటి ఈ యోగి ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను భౌతిక ఆకర్షణ నుంచి బయటకు వచ్చేసాడు, ఈ కామ క్రోధ మద మాసం నుంచి అతను బయటకు వచ్చేసాడు. అల్టిమేట్ గా ఒక ఒక ఆత్మ యొక్క అసలైన లక్ష్యం వైపు అతను ప్రయాణించడానికి మొదలు పెట్టాడు. సరే, అది లక్ష్యం చేరుకోవడం వేరే విషయం. బట్ ఇప్పుడు వరకు చేసినవన్నీ అశుభ కార్యక్రమాలే. ఏది శారీరక సంబంధంలో చేసినవి, మనసు సంబంధం చేసినవి, అది కూడా అన్ట్రైన్డ్ అంటే శిక్షణ లేని మనసు యొక్క కార్యనిమగ్నమైనంత కూడా అశుభ కార్యాలే అన్ని కూడా. మరి శుభకార్యాలు అంటే ఏంటి, వీటిని పట్టించుకోకుండా, వీటి ప్రలోభాలకు లవ్వకుండా ఆత్మ వైపు నడిచేది అసలైన శుభకార్యం. కాబట్టి అర్జునుడు సో కృష్ణుడి యొక్క ఉద్దేశం అంటే, యోగి లక్ష్యం ఏంది, ఆత్మని చైతన్యపరచడం, మనసుని భగవంతుని మీద ఏకాగ్రతపరచడం. ఇది శుభకార్యాలు, ఇది స్టాండర్డ్. శుభకార్యం అంటే దేహ పోషణతో, లేకపోతే ఏదో నాకు కొన్ని భౌతిక లాభాలు నేను చేసేటువంటి యజ్ఞాలు కూడా శుభకార్యాల కిందకు రావు. వీటి దాటి ఆత్మతత్వం వైపు నడిచేటువంటి యోగికి, లేదా ఆ వ్యక్తికి, అతను శుభకార్యాలు మొదలు పెట్టాడు. ఇది భగవద్గీత యొక్క స్టాండర్డ్స్ అన్నమాట. శుభకార్యం అంటే భగవంతుడికి సేవ చేసుకునే క్రమంలో మన ఆత్మని ఉద్ధరించుకోవడమే ఇక్కడ శుభకార్యం అంటే. ఇక్కడ మన బోధి ప్రొఫెసర్కి ఒక పెళ్లికి పోయే ఒక శుభకార్యం, లేకపోతే ఒక పేరెంటాలకి వెళ్ళే శుభకార్యం, లేదా ఇంకొక హాస్పిటల్ తెరిచాము శుభకార్యం. సో అట్లీస్ట్ భగవద్గీత స్టాండర్డ్స్ అవి శుభకార్యాల కిందకు రావు. మనిషి ఎత్తిన తర్వాత ఆత్మ కోసం చేసే ప్రయాణం, దాంట్లో వచ్చేటువంటి అనేక ఆటంకాలను ఎదుర్కొంటూ భగవంతుని ధ్యానించుకుంటూ ముందుకెళ్ళడమే ఇక్కడ శుభకార్యం. కాబట్టి
కృష్ణుడు మనకి ఏం చేస్తాడు ఇక్కడ క్లియర్ చేస్తున్నాడు ఏమని, ఇలాంటి శుభకార్యాల్లో నెలకొన్నట్టు యోగి ఈ లోకం కాదు పరలోకంలో కాదు, అతను వినాశం చెందడు, రాజుతాడు. అంటే అతను 4 అడుగులు ముందు వేసేసాడు, ఇంకా ఎన్నో రిటర్న్ జర్నీ లేదు. 4 అడుగులు ఆ నెక్స్ట్ లైఫ్ లో 4 అడుగులు పైకి వెళ్తాడు. ఇంకా 5 అడుగు 8 6 అడుగు 7 అడుగు 8 అట్లా వెళ్తుంటాడు అనమాట పైకి. సో ఇప్పుడు మనం 41వ శ్లోకానికి వెళ్తాం. ఇంకా ఏంటో కృష్ణుడు. సో కాబట్టి ఫస్ట్ క్లియర్ చేశాడు, ఈ వ్యక్తికి ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ వినాశనం లేదని చెప్పేశాడు. బట్ యాక్చువల్గా ఏం జరుగుతుంది ఆ వ్యక్తికి, ఆ సాధకుడికి? 41లో 6వ అధ్యాయం 41వ శ్లోకం. ప్రాప్త పుణ్య కృతాం లోకాన్ ఉసిత్వా శాశ్వతి సమః శుచీనాం శ్రీమతాం గేహే యోగో భ్రష్టోభిజాయతే. ప్రాప్య పుణ్య కృతాం లోకాన్ ఉసిత్వా శాశ్వతి సమః శుచీనాం శ్రీమతాం గేహే యోగో భ్రష్టోభిజాయతే. ప్రాప్య పుణ్య కృతాం లోకాన్ ఉసిత్వా శాశ్వతి సమః శుచీనాం శ్రీమతాం గేహే యోగో భ్రష్టోభిజాయతే. స్వభావము విఫల యోగి పుణ్యజీవుల లోకాలలో అనేక సంవత్సరాలు భోగానుభవం తరువాత ధార్మిక జనుల వంశంలో లేదా ధనిక వంశంలో జన్మిస్తాడు. సో వినాశనము లేదు అని చెప్పేశాడు మరి 40వ శ్లోకంలో. 41వ శ్లోకంలో ఏం చెప్తున్నాడు, ఈ పుణ్యజీవులు నివసించే లోకాల్లో, స్వర్గ లోకాలు అంటే భూలోకానికి కంటే కూడా దీనికంటే మించిన ఉన్నత లోకాల్లో పుణ్యజీవులు నివసించేటివి. తపలోకం, మహర్లోకం, బ్రహ్మలోకం, లేకపోతే స్వర్గలోకాలు, దేవతలు నివసించే లోకాల్లో అనేక సంవత్సరాలు భోగానుభవం అంటే అతనికి అన్ని కూడా అక్కడ అనేకమైనటువంటి భోగం అనుభవించడానికి కావలసినటువంటి వసతులు ఉండేటువంటి లోకాల్లో పుణ్యజీవులు నివసించే లోకాల్లోకి వెళ్తాడు. వాడి అతనికి నరకం కట్ అయిపోయింది, ఫస్ట్ నరకం లేదు అతను. ఆ తర్వాత అలాగ అనుభవించి అక్కడ కోట అయిపోయిన తర్వాత ధార్మిక జనుల వంశంలో లేదా ధనిక వంశంలో జన్మిస్తాడు. ధార్మిక అంటే ఎక్కడైతే సాంప్రదాయాలు, భగవత్ తత్వాన్ని గురించి చింతించేటువంటి కుటుంబాల్లో, ధార్మికంగా అట్లీస్ట్ కనీసం వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించేటువంటి అలాంటి కుటుంబాల్లో అతను జన్మించడానికి అవకాశం ఉంది. లేదా ధనిక వంశంలో శ్రీమంతుల కుటుంబం, శుచీనాం శ్రీమతాం గేహే. శుచీనాం అంటే శుద్ధంగా ఉండేటువంటి వాళ్ళు, అన్నిటినీ శుద్ధంగా పెట్టుకునే వాళ్ళు ఎవరు? జనరల్గా బ్రాహ్మణులు. సో వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించే వాళ్ళందరూ చాలా శుద్ధంగా ఉంటారు. సో ధార్మికంగా వాళ్ళు శాస్త్రాలు అనుసారంగా వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తుంటారు. ధార్మిక జనులు అంటే శాస్త్రాల అనుసారంగా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు పాటించేవాళ్ళు, లేదా ధనిక వంశంలో జన్మిస్తారు. సో ఒకటి గ్యారంటీ చేస్తున్నాడు. సో మనం కృష్ణుడు దేవాదేవుడు అని మనం నమ్మితే, సో కృష్ణుడు చెప్పే ఈ మాట మీద మనకు నమ్మకం ఉండాలి. ఇంకా మళ్ళీ మనకి ఇది జరుగుతుందా, ఇది నిజమేనా, ఇది అవుతుందో అవ్వదో అని సంశయంలో పడ్డాము అని అంటే మాత్రం దాన్ని మనకి ఎవరేం చేయలేదు. ఎందుకంటే దేవాదేవుడు ఇచ్చిన మాటకి మనం నమ్మకపోతే ఇంకెవరు చెప్తే మనం నమ్ముతాము? ఎవరు గ్యారంటీ ఇవ్వగలుగుతారు? ఆ గ్యారంటీ చెవులు ఎంతమంది ఇక్కడ శాశ్వతంగా ఉండగలుగుతారు? సో భగవంతుడు మాత్రమే శాశ్వతంగా ఉండగలుగుతాడు, శాశ్వతంగా నెరవేర్చగలుగుతాడు. ఆయన ఏది ఎప్పుడైనా ఎలాగైనా సరే మార్చగలుగుతాడు. ఆ శక్తి ఆయన ఇప్పుడే ఉంది. కాబట్టి ఆయన ఇచ్చేటువంటి మాట, ఆయన ఇచ్చేటువంటి సందేశం మీద మనకి అపారమైన నమ్మకం అనుకుంటారు. సో భాష్యంలోకి వెళ్తే, ఈ శ్లోకం తక్కువ కాలం సాధన వల్ల పతనమైన యోగి పొందిన భౌతిక ఆనందం గురించి వివరిస్తాడు. కొంతకాలం చేశాడు, తర్వాత పతనం అయిపోయాడు. పతనం అవడం అంటే లౌకికత్వానికి ఆయన మాయలో పడిపోయాడు. చేశాడు కాబట్టి అతనికి సాధారణంగా అనేక కాలాల ఉన్నత లోకాల్లో అతను భోగానుభవం అనుభవిస్తాడు.
అంటే అంత భౌతిక సుఖమే. అంటే అతనికి ఎక్కువ భౌతిక సుఖం ఎక్కువ ఉంటుంది. భౌతిక సుఖం తర్వాత ధార్మిక కుటుంబాల్లో ధనిక కుటుంబాలు అంటే భక్తుల కుటుంబాలు కాదు, ధార్మికంగా ఉండి ధనిక కుటుంబంలో పుట్టారని చెప్పడం. సో భౌతిక కోరికల ఆకర్షణ కారణంగా ఆధ్యాత్మిక సాధనలో నిర్లక్ష్యం వలన అశ్వమేధ యజ్ఞం వలన లభించే లోకాలు పొందుతారు. అశ్వమేధ యజ్ఞాలు చేసి ఉన్నత లోకాలకు ఎలా వెళ్తారు? అశ్వమేధ యజ్ఞాలు చేసిన వాళ్ళు వైకుంఠం పోరు. వాళ్ళు చేసిన యజ్ఞాలకి ఉన్నత లోకాలకు వెళ్తారు, స్వర్గలోకాలకు వెళ్తారు. కాబట్టి కొంతకాలం తపస్సు చేసిన, కొంతకాలం ఈ సాధన చేసిన వ్యక్తికి కూడా అలాంటి లోకాలకు వెళ్తారు. ఆ లోకాల్లో సుదీర్ఘంగా హృదయపూర్వకంగా అనుభవించిన తర్వాత మళ్ళీ ఒక బ్రాహ్మణ లేదా ఐశ్వర్యమైన కుటుంబంలో జన్మిస్తాడు. ఎందుకు ఈ రెండు కుటుంబంలో జన్మిస్తాడు అనండి. సో బ్రాహ్మణ కుటుంబంలో అట్లీస్ట్ ఆ సంప్రదాయాలు, భగవంతు పట్ల ఉండాల్సినటువంటి ఆ గౌరవము, ఆ భక్తి, అది కుటుంబ సమేతంగా అందరూ మనకి ఆ వాతావరణంలో మనము క్రమంగా భగవంతుడు ఉన్నాడా లేడా అనే సందేహంలో మనం ఎప్పుడూ పోవాలి. లేదా మనకి ఈ వైదిక శాస్త్రాలకు సంబంధించినటువంటి జ్ఞానం మనకి చిన్నప్పటి నుంచి ఇవ్వడం వల్ల మనం మళ్ళీ భౌతిక ఆకర్షణ వైపు అంత త్వరగా మనం వెళ్ళము. అంటే ఒక విధంగా మనకు ఒక సెక్యూర్డ్ ఎన్విరాన్మెంట్ లోకి వెళ్తుంది, ఒక ఒక రక్షణ కలిగేటువంటి ఒక కుటుంబంలోకి వెళ్తాం. అక్కడి నుంచి అతను కుటుంబమే అతన్ని ప్రోత్సహిస్తుంది కాబట్టి అతని భక్తికి ఇంకా ఎటువంటి స్టార్టింగ్ పాయింట్ ఇబ్బంది లేదు. మీకు ఎంతకాలం కొనసాగుతారు అనేది ఇంకా ఆయన గత జన్మలో అతను చేసుకున్నది ఎంత సాధన చేశాడో దాన్ని బట్టి తన నమ్మకం, తన ఆ బలము అంత దూరం అతను తీసుకెళ్తాడు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే స్టార్టింగ్ పాయింట్కి ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే చాలా మంది అలాంటి కుటుంబంలో పుట్టట్లేదు, చాలా మంది అలాంటి వాతావరణంలో పుట్టట్లేదు, అలాంటి తల్లిదండ్రులు దొరకట్లేదు. కాబట్టి అలాంటి కుటుంబంలో పుట్టినప్పుడు, అలాంటి వాతావరణం పుట్టకపోతే వాళ్ళు చిన్నప్పటి నుంచే వాళ్ళకి అసలు మానవ జన్మ కనీసంగా మనం చేయాల్సినవి కూడా వాళ్ళకి ఏమాత్రం అందకుండా పోతున్నాయి వాళ్ళకి, ఏమాత్రం. కానీ దానికంటే కూడా ఆ విలువలు కలిగి కనీసం అటువంటి వాతావరణము, అటువంటి సంప్రదాయాలు నేర్పించగలిగిన కుటుంబాలు పుట్టడం వల్ల వాళ్ళ కనీసం బేసిక్ కొన్ని థింగ్స్ అంటే మనిషిగా కనీసం ఇదైనా నేను చేయాలి కదా. కనీసం నేను ఉదయం లేసి నేను కొద్దిగా భగవంతుని తెలుసుకోవడం, కొద్దిగా భగవంతుని ఏదైనా పెట్టడం, కొద్దిగా నేను కొంచెం గీతను, కొంచెం రామాయణం, మహాభారతం చదవాలి కదా. ఎస్, నా పనులు ఉన్నాయి, నా కుటుంబం ఉంది, నాకు చేయాల్సిన వ్యవహారాలు కూడా ఉన్నాయి. కానీ మనిషిగా నేను వీటిని కూడా నేను కంటిన్యూ చేయాలి కానీ మినిమం కామన్ సెన్స్ ఉంటుంది అనమాట. మినిమం కామన్ సెన్స్. సో అందుకని అలాంటి కుటుంబంలో పుట్టేదానికి అవకాశం ఉంది. ఇంకోటి ఐశ్వర్య కుటుంబాలు ఎందుకు పుడతాము అంటే, ఇప్పుడు మరి చాలా మందికి, ఇప్పుడు మనమే ఉన్నాం, భక్తుల్లో చాలా మంది ఉన్నారు, ఆర్థికంగా వాళ్ళకి అంత పరిపుష్టిగా లేరు. చెప్పాలంటే బిలో మిడిల్ క్లాస్ స్థితిలో ఉన్నారు అనుకో, వాళ్ళు భక్తి చేయాలని ఉంది. కానీ వాళ్ళకి ఆర్థికమైన పరమైనటువంటి కొన్ని ఇబ్బందుల వల్ల, ఆ బాధ్యతల్లో వాళ్ళకి ఈ ఆర్థికమైనటువంటి కొంత అసమానత ఉండడం వల్ల వాళ్ళు చేయాలనుకున్నా కూడా వాళ్ళు చేయలేకపోతున్నారు. కానీ అదే మన ఐశ్వర్య కుటుంబంలో పుట్టే వాళ్ళు మళ్ళీ ఆర్థికమైన వనరుల కోసం వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర వేరే దగ్గర పనులకో లేకపోతే పోవాల్సిన అవసరం వాళ్ళకి రాకుండా, ఎలాగో డబ్బు ఉంది, డబ్బు కోసం మన అంత పాపులర్ అవసరం లేదు కాబట్టి ఉన్న జీవితంలో ఎంతవరకు మనం అవసరానికి ఏదో శరీరం కూడా ఎంతో కొంత ఎక్సర్సైజ్ కావాలి కాబట్టి దానికోసం పనులకు వెళ్తారు. ఆటోమేటిక్ గా మిగతా సమయాన్ని వాళ్ళు కృష్ణ భక్తికి వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. సో ఐదర్ కల్చరల్ గా ఉండేటువంటి సాంప్రదాయ కుటుంబమైన పుడితే వాళ్ళకి ఆ అవకాశం ఉంది. అలాగే డబ్బున్న కుటుంబంలో పుడితే ఆర్థిక లావాదేవీల దగ్గర వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేవు కాబట్టి, ఆర్థిక అసమానతలు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి, వాళ్ళు నిర్ణయించుకుంటే, వాళ్ళు తలుచుకుంటే వాళ్ళు భక్తిలోకి ఒక అడుగు ముందేయచ్చు. అందువల్ల ఈ రెండు కుటుంబాలు వర్తించడానికి అవకాశం ఉందన్నమాట. ఇక్కడ
భాష్యంలో విజయవంతం కాని యోగులు 2 రకాలు ఉన్నారు. ఒకటి సాధనని తక్కువ కాలం చేయడం, ఇంకోటి సాధనని సుదీర్ఘ కాలం చేసి ఆ తర్వాత వాళ్ళు మాయలో పడతారు. అదే కారణాలు చెప్పారు. సో యోగ సాధన నిజమైన లక్ష్యం ఏంటంటే కృష్ణ చైతన్యంలో పరిపూర్ణ సాధించేంత వరకు ఈ సాధన కొనసాగాలి. తక్కువ కాలం సుదీర్ఘ కాలం కాదు. అంతిమ లక్ష్యం చేరుకోవాలి మనం కృష్ణ చైతన్యంలో. కానీ కృష్ణుడు 24 గంటలని తలుచుకునే స్థితికి మనం వెళ్ళగలగాలి. సో పరిపూర్ణత సాధించలేని వారికి భగవంతుడు కృష్ణ చైతన్య పరిపూర్ణ చేసుకోవడానికి ఇంకొక అవకాశం ఇస్తాడు. సో ఎవరైతే పరిపూర్ణ సాధించలేదో వారికి భగవంతుడు కృష్ణ చైతన్యం పరిపూర్ణ చేసుకోవడానికి ఇంకొక అవకాశం ఈ రూపంలో ఇస్తున్నాడు అన్నమాట. మళ్ళీ ఇంకో జన్మ, ఖచ్చితంగా మా జన్మ ఇస్తున్నాడు. మామూలుగా అయితే మా జన్మ మళ్ళీ రావడం అనేది అసాధ్యం, కానీ ఖచ్చితంగా మా జన్మ ఇస్తున్నాడు. దాంట్లో కూడా నరకం క్యాన్సిల్ చేశాడు. సో ఉన్నత పుణ్య జీవులు నివసించేటువంటి పుణ్యలోకాలకి వెళ్ళి ఆడ భోగానుభవం అనుభవించి ఆ తర్వాత మళ్ళీ ఉన్నత కుటుంబంలోనే మళ్ళీ మనం జన్మిస్తున్నాడు. ఐదర్ సంప్రదాయాలు పాటించేటువంటి బ్రాహ్మణ కుటుంబంలో కానీ, లేకపోతే ఐశ్వర్యానికి ఎటువంటి ఇబ్బంది లేనటువంటి బాగా డబ్బుల కుటుంబాలు కానీ మనకి ఇస్తున్నారు. సో అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి గ్యారంటీడ్, అంటే మనకి ఇంకా భవిష్యత్తు గురించి మనకి ఇంకా భయం లేదు. మనకి ఎలాంటి జన్మ వస్తుందో, ఎలాంటి పరిస్థితిలో పుడతామో ఏంటో, ఎలాంటి కర్మలు అనుభవించాలో ఏమో, ఇది అసలు భయపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 42వ శ్లోకంలో, ఈ శ్లోకంలో దీర్ఘకాలం చేసి ఆ తర్వాత పతనమైనటువంటి యోగి యొక్క భవిష్యత్ ఏంటని 42వ శ్లోకంలో, అథవా యోగి నామేవ కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదాశ్రయం. అథవా యోగి నామేవ కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదృశం. అథవా యోగి నామేవ కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదృశం. సో భావంలోకి వెళ్తే, లేదా అంటే ఇంతకుముందు శ్లోకము అలాగా, అంటే కొద్ది కాలం చేసుకొని వెళ్ళినటువంటి యోగి యొక్క స్థితిగతులు అలా కాకుండా ఇప్పుడు ఈ శ్లోకంలో, లేదా సుదీర్ఘమైన యోగ సాధన తర్వాత విఫలుడు అయితే అతడు నిశ్చయంగా మహా జ్ఞానవంతులైన యోగుల వంశంలో జన్మిస్తాడు. ఈ జగత్తులో అటువంటి జన్మ నిశ్చయంగా అతి దుర్లభమైనది. సో అలా కొంత తక్కువ కాలం సాధన చేసిన వాళ్ళు ఉన్నత లోకాలకు వెళ్ళడం, ఆ తర్వాత తిరిగి వచ్చి బ్రాహ్మణ కుటుంబంలో లేదా ఐశ్వర్యుల కుటుంబంలో పుడుతున్నాడు. అలా కాకుండా సుదీర్ఘంగా చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే అతను నిశ్చయంగా మహా జ్ఞానవంతులైనటువంటి యోగుల వంశంలో జన్మిస్తున్నాడు. సో మహా జ్ఞానవంతులైన యోగులు అంటే ఎవరు? శ్రీకృష్ణుడు లేదా విష్ణువు పరమ సత్యం అని తెలుసుకున్నవాడు. సో వాళ్ళు కృష్ణ తప్ప, రామ తప్ప, లేదా విష్ణువు తప్ప ఇంకా వాళ్ళ మనసు ఎటువైపు పోదన్నమాట. వాళ్ళ జీవితం కృష్ణుడికి అంకితం అయిపోతుంది. అటువంటి యోగుల వంశంలో వాళ్ళు జన్మిస్తారు. అంటే నో మోర్ డైవర్షన్స్ అన్నమాట. అంటే ఏ ఇంపార్టెన్స్, ఇంకా ఏ భౌతిక విషయాలకు వాళ్ళు ఇంపార్టెన్స్ ఇవ్వరు. వాళ్ళ లక్ష్యం అంతా కూడా ఏ మాత్రం సమయం దొరికినా, ఏ మాత్రం అవకాశం దొరికినా ఎట్లా మనం కృష్ణుడికి దగ్గర అవ్వాలా, ఎట్లా మనం కృష్ణుడికి సేవ చేసుకుని ఆయన తృప్తిపరచాలా, ఏ విధంగా ఇంకా సాధనలో కావచ్చు, సేవలో ఇంకా ఎట్లా మనం ప్రదర్శించాలని వాళ్ళ అక్కసి ఉంటుంది అనమాట. వాళ్ళు ఎప్పుడెప్పుడు ఎట్లా దానికి ఏం చేయాలని ఎప్పుడు నిరంతరం ఆలోచిస్తూ ఉంటారు అనమాట. అలాంటి కుటుంబంలో పుడతారు. వాళ్ళకి భౌతికంగా వాళ్ళకి ఎన్ని ఆకర్షణ వచ్చినా, ఎన్ని అవకాశాలు వచ్చినా సరే, భౌతికంగా ఎదగడానికి వాళ్ళకి అవన్నీ వాళ్ళకి అసలు
ధూళితో సమానం, అసలు నథింగ్. అసలు వాళ్ళు ఇంకా ఎవరిని ఒప్పుకోరనమాట. ఇంకెవరు వాళ్ళు ఇంకే దేవుడు ఇంకెవరు అన్న వాళ్ళని అసలు వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళకి అవి వింటే కూడా వాళ్ళకి కోపం వస్తుంది. ఇంకెవరో ఎవరో దేవుడు దేవుడు అని. వాళ్ళ జీవితాలు శరణాగతులు అయిపోయి ఉంటాయి అన్నమాట. అలాంటి కుటుంబాల్లో పుడతారు అన్నమాట. వాళ్ళు సుదీర్ఘంగా అంటే కొద్ది జన్మలో వాళ్ళు చేయవలసినంత చేసేసారు. సమ్ కృష్ణస్ అది కృష్ణుడి యొక్క గేమ్ ప్లాన్ వల్ల ఏం చెప్పాలనుకున్నాడో, వాళ్ళకి ఏమి తీసేయాలనుకున్నాడో, లేకపోతే వాళ్ళని ఆయన ప్లాన్ లో వాళ్ళు పతనం అయి ఉంటారు అంతే. వాళ్ళు మళ్ళీ భౌతికంగా ఆకర్షణ అనేది జరగదు. సమ్ కృష్ణుడి యొక్క ప్లాన్ లో సంసారం జరిగింది. అటువంటి వాళ్ళు మాత్రమే ఇలాంటి ఉన్నతమైనటువంటి కుటుంబంలో వైష్ణవ కోరుకుంటారు. అందుకని ఈ జగత్తులో అటువంటి జన్మ నిశ్చయంగా అతి దుర్లభమైనది. సాధారణంగా దొరకదు అటువంటి జన్మ. సాధారణంగా అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు జన్మించారు. వీళ్ళు జన్మించారు అని అంటే మనం అర్థం చేసుకోవాలి వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎందుకు ఉందని. వాళ్ళ గతంలో వాళ్ళు సుదీర్ఘంగా సాధన చేశారు కాబట్టి ఈ లైఫ్ లో వాళ్ళకు కంప్లీట్ గా వాళ్ళు భక్తిలో మునిగిపోయేటువంటి అవకాశం. కాబట్టి ఇప్పుడు మనం చెప్పలేము కృష్ణుడు వీళ్ళకి మాత్రమే అవకాశం ఇచ్చాడు, పాపం వాళ్ళు నన్ను కూడా పుట్టించుంటేనా కృష్ణుడు, అయినా వాళ్ళ కుటుంబంలో పుట్టించాడు, నేను కూడా పొత్తింటే నేను చూడు ఇట్లా పుట్టించాను అంటే మనం భగవంతుడి మీద బ్లేమ్ చేస్తాం అనమాట. మరి పాయింట్ భగవంతుడు ఏం చేయట్లేదు. ఆ రోజు అందరికీ అవకాశాలు ఇచ్చాడు, ఈ రోజు భగవంతుడు అందరికీ అవకాశాలు ఇస్తున్నాడు. సో మనం మన అవకాశాన్ని ఎంత మనం ఉపయోగించుకుంటున్నామా, ఎంత మనం కావాలనుకుంటున్నామని దాని మీద ఆధారపడి ఉంది నెక్స్ట్ లైఫ్ అనమాట. కాబట్టి ఈ రోజు చేసి వాళ్ళ కుటుంబంలో వాళ్ళకేమి, అందరూ భక్తులే, వీళ్ళ కుటుంబంలో వీళ్ళకేమి, అందరూ సహకరిస్తారు కాబట్టి నేను చేసుకోలేకపోతున్నాను అని అనుకుంటే అది చాలా చాలా పెద్ద పొరపాటు. వాళ్ళ కుటుంబం అలా వచ్చింది అని అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అట్లా ఉంది కాబట్టి అలా వచ్చాడు. ఇప్పుడు మనం దాని గురించి మనం బాధపడి దాని గురించి మనం ఇది చేసుకొని మనం గందరగోళం చేసుకొని అలా అవడం కంటే కూడా నాకున్న పరిస్థితికి నేనేం చేయగలను, నేను ఎంత చేయగలను అని దాని గురించి మనం ఆలోచించగలిగితే సో మనం కూడా ఒక అడుగు ముందు వేయగలుగుతాం. సాధారణంగా ఇది వస్తుంటుంది అనమాట జనరల్ గా మన మధ్య. ఒక్కొక్కసారి భక్తుల మధ్య ఒక్కొక్కసారి కొంత ఈర్ష్య వస్తుంటుంది, కొంత ద్వేషం వస్తుంటుంది. మన పాత వాసనలు. ఎవరైనా ఒకరు అంటే కొంచెం బాగా ప్రగతి సాధిస్తున్నారు అనుకోండి, బాగా ఉత్సాహం చేస్తున్నారు అనుకోండి, సాధారణంగా మనకి వెంటనే ఏమైపోతుందంటే అయినా వాళ్ళకేమైంది, అయినా వాళ్ళకేమున్నాయిలే, పనులు ఏముంటాయిలే వాళ్ళకి అందరూ తగిలారు కాబట్టి వాళ్ళు చేసుకుంటారు. జనరల్గా మనకి ఆ థాట్ వచ్చేస్తుంది. అలా ఉండకూడదు మన థాట్. అంతటా ఎలా ఉండాలి అంటే ఎలా చేయగలుగుతున్నారు, ఏది మీకు మిమ్మల్ని ఎలా ఇన్స్పైర్ చేస్తుంది, మీరు ఎట్లా అలా ఉండగలుగుతున్నారు అని మనం అడిగామనుకోండి, వాళ్ళ నుంచి వచ్చేటువంటి సమాధానం మనకు ప్రేరణ కలిగిస్తుంది. మనకు కూడా ఒక అడుగు ముందుకి వేసేటువంటి ధైర్యం మనకు కూడా వస్తుంది. మనమే మన మనసు అటు కొట్టుబడేసామనుకోండి, వాళ్ళకేముంది, వీళ్ళకేముంది, వాళ్ళకి డబ్బులకి తక్కువ, వాళ్ళకేముంది, వాళ్ళకి అంత ఆరోగ్యాలు బాగుంటాయో వాళ్ళకి కాబట్టి వాళ్ళు బాగా చేసుకుంటారు, నాకేంటి, నాకు ఆరోగ్యం బాగాలేదు, నాకు గదులు బాగాలేదు, ఇది బాగాలేదు. మన కారణాలు వెతకడం కంటే మన కారణాలు మనం డిస్కస్ చేసుకోవడం కంటే కూడా లేదా ఆ కారణాలు మనమే ఊహించేసుకొని మనం వాళ్ళు అంటే ఒక విధంగా మనం అప్రిషియేట్ చేయలేకపోతున్నాం వాళ్ళని. యాక్చువల్ మనం అప్రిషియేట్ చేయాలి. అంటే ఎక్కడో మనకి కొద్దిగా ఈర్ష్య ఎక్కడో మనకి తగులుతా ఉందన్నమాట. సో అంటే ఇప్పుడు మన మనస్తత్వం బాగుందనుకోండి,
మనం యాక్చువల్లీ మనం అప్రిషియేట్ చేసేస్తాం. మనం అప్రిషియేట్ చేసేసి ఎలా చేస్తున్నారు మీరు, నా వల్ల కుదరట్లేదు, నాకు ఈ పనులు పడుతున్నాయి, ఆ పనులు పడుతున్నాయి, నా ఆరోగ్యం ఇట్లా ఉంది, మా ఆర్థిక పరిస్థితి ఇట్లా ఉన్నాయి, బట్ మీకు ఎట్లా ప్రేరణ ఎలా ఉంది, ఏం చేస్తున్నారు మీరు, మీ టైమింగ్ మీరు ఎలా ఫాలో అవుతున్నారు, మీ పనులు మీరు ఎట్లా అడ్జస్ట్ చేసుకుంటున్నారు, మీ కుటుంబాల్లో మీరు అంటే వచ్చేటువంటి ఆటంకాలని ఎట్లా మీరు దాన్ని సాల్వ్ చేసుకుంటారు, అది అడిగితే మనకు ఉపయోగం ఉంది, అది అడిగితే మనం నేర్చుకునేది అవకాశం ఉంది. అవి నేర్చుకున్నాం అనుకోండి, అప్పుడు ఎదిగే వాళ్ళ పట్ల మనకి కృతజ్ఞత భావం వస్తుంది. ఎదిగే వాళ్ళ పట్ల మనకి మంచి భావన, అబ్బా ఆ, ఎంత ఎంత పోరాడుతున్నారు వీళ్ళు, ఎంత కష్టపడుతున్నారు, ఎన్ని దాటుతున్నారు వీళ్ళంతా అని. అప్పుడు అంటే ఈమె దాటుతున్నప్పుడు, ఇతనే దాటుతున్నప్పుడు, వీళ్ళే చేస్తున్నప్పుడు నేను ఎందుకు చేయకూడదు, నాకేమన్నా శారీరకంగా ఇబ్బందులు ఉన్నాయా, లేకపోతే నాకేమైనా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయా, లేకపోతే నాకేమైనా మానసిక ఇబ్బందులు ఉన్నాయా, నాకేమైనా కుటుంబ పరంగా ఏదైనా కానీ ఇది ఉన్నాయా. కాబట్టి అంత ఇబ్బందులు ఉన్న వాళ్ళు వాళ్ళే చేస్తున్నప్పుడు, అంత కష్టం ఉన్నప్పుడు వాళ్ళే చేస్తున్నప్పుడు నేను ఎందుకు చేయకూడదు, నేను ఎక్కడ ల్యాక్ అవుతున్నాను అని అన్నప్పుడు అప్పుడు మనం డిస్కస్ చేయొచ్చు, మన శిక్షా గురువుతో మనం డిస్కస్ చేయొచ్చు, లేదా మనతో ఉన్నటువంటి ఉన్నత భక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళతో మాట్లాడవచ్చు. నేను నేను నా 24 గంటల్లో ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది, వేటికి అనవసరంగా నేను ఎక్కువ సమయం ఇస్తున్నానేమో, అవసరం వేటికి నేను కొంత నా టైం సరిపోవట్లేదేమో, అది మనం అడ్జస్ట్ చేసుకున్నాం అనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అది అప్రిషియేట్ చేసినందుకే అంటే కృష్ణుడు మన మీద సంతోషపడతాడు. ఎందుకంటే ఈ ప్రపంచం ఈర్ష్యతో ఉండేటువంటి లోకం ఇది. ఈర్ష్యలో మునిగేటువంటి లోకం ఇది. ఒక మనిషి ఇంకో మనిషి ఎదగడం అసలు మనం భరించలేము. కానీ ఇక్కడ మనకి భరించేటువంటి అవకాశం చాలా ఈజీ అనమాట. ఎందుకంటే అప్రిషియేట్ చేసే చాలు మన ఈర్ష్య పోతుంది. జస్ట్ వాళ్ళ యొక్క సాధన చూసి మనం ఆనందపడితే కృష్ణుడు మన సాధన కూడా ఆయన మెరుగుపరుస్తాడు. భక్తిలో మనం ఇతరుల్ని ప్రోత్సహించే దిశలో మనం కానీ మన మనసు ఉన్నట్టు వాళ్ళకంటే కూడా మనం ఎక్కువ ప్రోగ్రెస్ అవుతాం. అది కృష్ణుడి యొక్క మ్యాజిక్ ఇక్కడ. భక్తి యొక్క మ్యాజిక్ ఏంటంటే మనం చేయలేకపోయినా చేసే వాళ్ళని మనం చూసి మనం ఆనందపడి మనం ఇంకా వాళ్ళని అప్రిషియేట్ చేసామనుకోండి, మనల్ని కృష్ణుడు ఇంకా కొంచెం ఒక అడుగు ముందుకు ఎక్కిస్తాడు మన చేత. సో కాకపోతే మన దురదృష్టం ఏంటంటే మనం అందరం కూడా భౌతిక ప్రపంచంలో ఈ కంపారిజన్ మోడ్ లోకి వెళ్ళి ఈర్ష్య ద్వేషాల మధ్య మనం కొట్టుమిట్లాడుతా మనకు అప్పుడు ఒప్పేది కాదనమాట. అది భౌతిక ప్రపంచంలో ప్రతి జీవుడి యొక్క జబ్బు అది. ఒకరు వీళ్ళు మనం చెప్పలేం. ఒకరికి ఒక దాంట్లో ఈర్ష్య ఉంటే ఇంకో దాంట్లో ఈర్ష్య ఉంటుంది. అది ఈ ప్రపంచంలో ఉండాలంటే ఈర్ష్య ఉన్న వాళ్ళు ఈ ప్రపంచంలో ఉంటారు. సో కాబట్టి నో డౌట్ అనమాట. సో మనం 100% మనకంటే బాగా చేసేవాళ్ళు, మనకంటే బాగా భక్తిలో ఎదిగే వాళ్ళ పట్ల మనం ఎప్పుడు కూడా వాళ్ళని మనం అప్రిషియేట్ చేయాలా, వీళ్ళకి వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాలా, మనం ప్రేరణ పొందాలి, మనం ముందడుగు వేస్తాం. అట్లా ఈ లైఫ్ లో ఎవరైతే ప్రతి నిమిషాన్ని ప్రతి గంటని భగవంతుడి గురించి ఆలోచనలు, భగవంతుడి గురించి సేవలో ఆలోచించే వాళ్ళకి ఇంకా నెక్స్ట్ లైఫ్ లో కృష్ణ ఏం చేయబోతున్నాడో మనకి ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి చాయిస్ ఇప్పుడు కూడా మందే. అట్టట పైన టచ్ చేసుకుంటా పోదామా, లోపల దిగి కొంత చేద్దామా, లేదా పూర్తిగా మునిగిపోదామా అనేది మన చాయిస్. సో మనకి ఇక్కడ కృష్ణ నిస్సందేహంగా మనకి క్లియర్ చేసేస్తున్నాడు అనమాట. సో భాషలోకి వెళ్తే ఈ శ్లోకం ఎంతో కాలం సాధన చేసే యోగి యొక్క ఫలితం గురించి చెప్పబడింది. యోగుల సాధన చేసే ఇంట్లో జన్మ లభిస్తుంది. యోగులు అని అంటే ఆ యోగులు ఎవరో మనకి ముందు 46-47 తెలుస్తుంది. ఇక్కడ యోగులు అంటే అష్టాంగ యోగులు అనేం లేదు. అసలు యోగి అంటే అసలు ఎవరని చెప్పిన తర్వాత మనం జస్ట్ భక్తులు అని చెప్పి మనం ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. సో అతను భక్తులు సాధన చేసేటువంటి భక్తులు
ఏ కుటుంబంలో భక్తులు సాధన చేస్తారో సేవ చేస్తారో అటువంటి కుటుంబంలో జన్మ లభిస్తుంది. ఇలాంటి జన్మ అంత సులభం కాదు, చాలా దుర్లభమైనది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కర్ములుగా పుట్టాలా. ఆ కర్ములు అంటే అదే కోరికలతో జీవించడం, కోరికలు తీర్చుకునేదానికి జీవించడం ఫస్ట్ కేటగిరీ అయితే. ఆ తర్వాత కోరికలు తీర్చుకుంటాము కానీ శాస్త్రానుసారంగా తీర్చుకోవడము సకామ కర్మ. ఆ తర్వాత కోరికలు లేకుండా సేవ చేసుకోవడం లేదా కర్మలు చేయడం నిష్కామ కర్మ, ఇవన్నీ దాటాల. ఆ తర్వాత నిష్కామ కర్మ తర్వాత జ్ఞానంలోకి రావాల. జ్ఞానంలో ఎవరు ఆ దేవాదుడిని ఎతకాల. అంటే దేవతలు ఉన్నారు, బాబాలు ఉన్నారు, తర్వాత వీళ్ళు అవధూతలు ఉన్నారు, రకరకాల మందిని అందరూ దేవుడు అనుకుంటా ఉంటాం. మనకి జ్ఞానయోగి అయిన తర్వాతే వీళ్ళందరూ కాదు, ఆయన ఒక నిరాకారమైనటువంటి భావన లేకపోతే దేవాదేవుడు అతీతుడైన వీటన్నిటికీ అతీతమైన వాటిని అర్థం చేసుకుంటాడు. ఆ తర్వాత అష్టాంగ యోగి అయ్యి ఫోకస్ అవ్వాలా. ఫోకస్ అయిన తర్వాత ఆ తర్వాత భక్తి యోగంలోకి రావాలా. భక్తి యోగంలో సుదీర్ఘ కాలంలో ఆయన సాధన చేస్తుంటే అప్పుడు ఆయన వచ్చేసి భక్తుల కుటుంబంలోనే జన్మించడానికి అవకాశం ఉంది. అంటే ఈ లోకంలో కామ్య కర్మల స్థానంలో ఉండిపోయిన ఎన్ని వేల కోట్ల మంది ఉన్నారు. దాంట్లో విష్ణువు లేదా కృష్ణుడే దేవుడు అని అనుకునే పర్సంటేజ్ ఎంత? కృష్ణుడు విష్ణువు మాత్రమే దేవుడు అనుకునేటువంటి శాతం ఎంత? ఈ మొత్తం ప్రపంచంలో ఈ క్రిస్టియానిటీ, ఇస్లాము, బౌద్ధిజం ఇవన్నీ పక్కకెళ్ళి సనాతన ధర్మంలోకి వస్తే ఆ సనాతన ధర్మంలో కూడా చెట్టును పూజించే వాళ్ళు, పుట్టును పూజించే వాళ్ళు, అసలు దేవుడిని నమ్మని వాళ్ళు, ఈ కేటగిరీ అన్ని వేసుకుంటున్నారు. నిరాకారం, ఆకారం, సాకారం అని ఈ గందరగోళంలో ఉన్న వాళ్ళు ఈ మెట్లు గిట్లని వేసుకుంటా పోతా ఉంటే ఎక్కడొచ్చి విష్ణు లేదా నారాయణ లేకపోతే కేశవ, గోవింద, విష్ణు అనుకునే శుద్ధంగా వాళ్ళ తప్ప నాకు ఇంకెవరు దిక్కులేరు అనే స్థితికి ఎంత పర్సెంటేజ్ ఉంటారు? అందుకే ఇక్కడ అలాంటి జన్మ చాలా దుర్లభమైంది. కాబట్టి ఆధ్యాత్మిక జీవన ఇలాంటి వాళ్ళకి, అలాంటి కుటుంబంలో పుట్టిన వాళ్ళకి ఆధ్యాత్మిక జీవన ప్రేరణ పుట్టుకతోనే ప్రారంభమవుతుంది. చిన్నప్పుడే అలాంటి కుటుంబంలో పుడతారు. చిన్నప్పటి నుంచే వాళ్ళు హరే కృష్ణ, హరే రామ, గోవింద, వాళ్ళ విపరీతమైన భక్తికి ఆకర్షితులైపోతారు పుట్టుకతోనే. వాటి ఉదాహరణలు ఎవరంటే ఆచార్యులు, గోస్వాములు ఏ కుటుంబాలతో పుట్టారో ఆ కుటుంబాలే ఉదాహరణలు. వాళ్ళు అలాంటి కుటుంబాల్లో పుట్టారు గోస్వాములు అందరూ కూడా. గోపాల్ భట్ట గోస్వామి, రఘునాథ్ భట్ట గోస్వామి, వాళ్ళు ఎలాంటి కుటుంబాలు పుట్టారంటే కంప్లీట్ గా కృష్ణుడు, నారాయణుడు, గోవిందుడే దేవాదేవుడు అంట పూర్తిగా దాంట్లో మునిగిపోయిన కుటుంబాల్లో పుట్టారు గోస్వాములు లేదా ఆచార్యులు. కాబట్టి ఎంతో అదృష్టం ఉంటే కానీ గోస్వాములు జన్మ దొరకదు. ఉదాహరణకి ప్రభుపాద రాశారు అన్నమాట భాష్యంలో. భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ గారికి నాకు అదృష్టం కొద్దీ భగవంతుడి దయ మీద మాకు మేము అలాంటి కుటుంబాల్లో మేము పుట్టే అవకాశం మాకు వచ్చింది. ఎందుకంటే భక్తి సిద్ధాంత మహారాజు, మధురనాథ్ ఠాగూర్ మహారాజు పుత్రుడు. ఈయన వీళ్ళ తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి రాధాకృష్ణులు తప్ప వాళ్ళకి ఎవరిని పూజించారు. వాళ్ళ తండ్రి గారు రాత్రి 10 11 రాధాకృష్ణ 10 గంటల పైన వచ్చి భగవంతుడికి హారతి ఇచ్చి అప్పుడు నైవేద్యం తిని ప్రసాదం తీసుకొని పడుకుంటాడు అనమాట, ఎంత రాత్రి వచ్చినా సరే. సో అలాంటి కుటుంబాల్లో అలాంటి జన్మ మాకు కూడా లభించింది. ప్రభుపాద వారు చాలా అద్భుతంగా భాష రాస్తున్నారు. అలాంటి వాళ్ళకు కూడా అలాంటి అదృష్టం భగవంతుడు మాకు ఇచ్చాడు, అలాంటి దయ చూపించాడు మా మీద అంటే అంత విడంబరంగా చెప్తాడు అనమాట. అవర్ హంబుల్ సెల్ఫ్ అంటాడు.
మాకు కూడా అటువంటి అవకాశం వచ్చింది. కానీ భగవంతుడి దయ వల్ల తర్వాత ఇద్దరం కలుసుకున్నాం. అంటే భక్తిసారస్ మహారాజ్ గారు తర్వాత ప్రభుపాద ఇద్దరం కలుసుకున్నారు అనమాట. తర్వాత భగవంతుడి యొక్క ప్లాన్ లో. సో కాబట్టి మనం కానీ గమనిస్తే ఇక్కడ ఇంత సుదీర్ఘకాలం ఆయన వాళ్ళు జన్మించడం, సుదీర్ఘకాలం సాధన చేస్తున్న వాళ్ళు ఇలాంటి జన్మ వస్తుంది. సో లాస్ట్ టైము ఒకరు మనం అడిగిన ప్రశ్నకి, ఒకరికి ఎందుకు అంత సమయం పడుతుంది భక్తిలోకి రావడానికి? కొంతమంది ఎందుకు 50లో వస్తున్నారు, 60లో వస్తున్నారు, కొంతమంది 70 ఎందుకు వస్తున్నారు, కొంతమంది అయ్యో నాకు ముందే తెలిసి ఉంటే ఈ రోజు మీ పరిస్థితి ఉండేది కాదు కదా, కొంతమంది బాధపడుతూ ఉండొచ్చు. కొంతమంది పుట్టుకతోనే ఇలాంటి ఆకర్షణ కదా, కొంతమంది చిన్న వయసు నుంచి భక్తి ఎందుకు పట్టుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు మనకి క్లియర్ కట్ ఒక అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది. మనము మన భక్తి ప్రేరణ మనకి ఏ వయసులో వస్తుంది అంటే దాని డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మనం చేసుకున్నటువంటి గత జన్మ సుకృతి, భక్తి సుకృతి. దాన్ని బేస్ చేసుకొని మనకు తెలుస్తుంది. మనకి లేదు నేను చాలా లేటుగా వచ్చాను మనకు అనిపిస్తే అయితే ఉన్న అవకాశాన్ని వేస్ట్ చేసుకోవద్దు. ఉన్న అవకాశాన్ని వదులుకోవద్దు. ఎంతవరకు మనకి అవకాశం ఉందో, మన శరీరం ఎంతవరకు సహకరిస్తుందో, మన బుద్ధి ఎంతవరకు సహకరిస్తుందో దాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలి. సో ఆటంకాలు ఉన్నాయనుకుంటే అన్ని ఆటంకాలే. ఆటంకాలు లేవు, కృష్ణుడు చూసుకుంటాడు అనే ధైర్యం ఉంటే ఒక అడుగు ముందుకు వేసుకొని ముందుకు వెళ్తా ఉన్నాడు. అది సరైనటువంటి గైడెన్స్. సో అదన్నమాట. కాబట్టి ఆ ప్రశ్నకి సమాధానం. సో 43లో 43వ శ్లోకంలో తత్రతం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురు నందన. తత్రతం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురు నందన. తత్రతం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురు నందన. ఓ కురునందన, అటువంటి జన్మ పొంది అతడు తన పూర్వ జన్మలోని దివ్య చైతన్యమును పునరుద్ధరించుకొని పూర్ణ విజయంను సాధించడానికి ఆధ్యాత్మికమైన ప్రగతి కోసం తిరిగి ప్రయత్నిస్తాడు. అలాంటి జన్మ ఎత్తినవాడు ఇది ఈ యోగుల కుటుంబంలో లేదా భక్తుల కుటుంబంలో సుదీర్ఘకాలం సాధన చేసిన వ్యక్తి, యోగుల కుటుంబంలో లేదా భక్తుల కుటుంబంలో పుట్టిన వ్యక్తి ఏం చేస్తాడంట, ఇటువంటి జన్మ పొందినందుకు తన పూర్వ జన్మలోని దివ్య చైతన్యం పునరుద్ధరించుకొని, అంటే మళ్ళీ గత జన్మకు సంబంధించిన ఆ భక్తి వాసనలు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ తిరిగి తనకి సహకరిస్తాయి. ఇప్పుడు పునరుద్ధరించుకొని పూర్ణ విజయం సాధించడానికి ఆధ్యాత్మికమైన ప్రగతి కొరకు తిరిగి ప్రయత్నిస్తాడు. ఎందుకంటే అతనికి ఆ చైతన్యము, ఆ ప్రేరణ అలా వెళ్ళాలి, అలా అడుగులు వెయ్యాలి అని అప్రయత్నంగానే జరిగిపోతుంది. అంటే తను ఎప్పుడు కూడా దీని గురించి అతను ఆలోచించాలి. దీని గురించి అతను ఎట్లా చేద్దామా, నేను ఎప్పుడు రావాలి దీంట్లోకి, నేను ఆ ప్లాన్ ఏం లేదు అతనికి. అది అప్రయత్నంగా జరిగిపోయింది. గత జన్మకు దివ్య చైతన్యం పునరుద్ధరించుకొని అతను ఇంకా అతని లక్ష్యాలు లేవు. ఇక్కడ వేరేది నేను ఎన్ని కోట్లు సంపాదించాలి, లేకపోతే నాకు ఏ స్థానం కావాలి, నాకు ఏ పేరు ప్రఖ్యాతులు కావాలి, ఇవన్నీ అసలు అతనికి గాజు మట్టి పెంకులు లాంటివి, గాజు లేదా మట్టి పెంకులు లాంటివి, అసలు వాల్యూ లేవు వాటికి. తన లక్ష్యం ఒకటే అన్నమాట, కృష్ణుడిని అటు చేరుకోవాలి. అది నిద్ర లేసిన, పడుకున్న, తిరిగిన ఆలోచనలంతా కూడా కృష్ణుడి కోసం ఏం చేయాలనే ఆ తపన ఉంటుంది అన్నమాట.
కాబట్టి ఎట్లా నేను ప్రగతి సాధించడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో, ఎన్ని వనరులు ఉన్నాయో అన్ని ఉపయోగించుకుంటాడు. సో భాష్యంలోకి వెళ్తే భగవంతుడు గత జన్మ సాధన మరియు లభించబోయే ఆధ్యాత్మిక ఆనందం వివరిస్తున్నారు ఇప్పుడు ఈ శ్లోకంలో. గత జన్మ యొక్క సాధన ఎంతోమంది సాధన చేశాడు, తనకు రాబోయేటువంటి ఆధ్యాత్మిక అనుభవం ఆనందం వివరిస్తారు అనమాట ఇక్కడ ఈ శ్లోకంలో. పై 2 రకాల జన్మల్లో గత ముద్రల కారణంగా మళ్ళీ ఈ జన్మలో ఆధ్యాత్మిక సాధన కొనసాగుతుంది అని మనకు స్పష్టంగా అవుతుంది. గత 2 శ్లోకాలు, పై 2 శ్లోకాలు ఏమర్థమైంది? గత జన్మ ముద్రల కారణంగా మళ్ళీ ఈ జన్మలో ఆధ్యాత్మిక సాధన కొనసాగుతా ఉంది అని మనకు స్పష్టం అవుతా ఉంది. అంటే మనం చేసినటువంటి ఆధ్యాత్మిక సాధన ఎక్కడ కూడా కనుమరుగేదానికి అవకాశం లేదు, వినాశమయ్యేదానికి అవకాశం లేదు. మేఘంలాగా కనుమరుగవడం, చల్లా చెదురవడం అనేది జరగడం లేదు. ఖచ్చితంగా తన చేసిన ఆధ్యాత్మిక సాధన కొనసాగుతుంది అని మనకు స్పష్టమవుతా ఉంది ఇక్కడ. 2, ఈ జన్మలో పరిపూర్ణ సాధించడానికి మళ్ళీ ప్రయత్నిస్తాడు. నిన్న వదిలేసినటువంటి పనులు నిద్ర లేచిన తర్వాత మళ్ళీ కొనసాగించినట్లుగా. నిన్న పనులు, మనకు ఒక టాస్క్ ఉంది, అంటే మనకు ఒక పని ఇచ్చున్నారు, ఆ పని ముగించాలి. కానీ ఈరోజు ఆ పని అయిపోలేదు, పూర్ణం అయిపోలే. కాబట్టి నెక్స్ట్ ఇవాళ వచ్చి నిద్రపోయి రేపేం చేస్తాడు? ఈ పని ఎట్లా పూర్తి చేయాలా అని ఆలోచిస్తాడు, అటువైపే పరిగిస్తాడు అనమాట. అట్లానే గత జన్మలో అతను వదిలేసినటువంటి ఆ భక్తి ఏదైతే చేయాలనుకున్నాడో, లక్ష్యం ఏదైతే సాధించాలనుకున్నాడో, అది ఇంకో జన్మ వేసే మధ్యలో నిద్ర వచ్చింది, గ్యాప్ వచ్చింది. కానీ ఆ గ్యాప్ ఏం ప్రాబ్లం లేదు. అతను నెక్స్ట్ మళ్ళీ జన్మ వచ్చిన తర్వాత ఆ మిగిలిపోయిన పని కొనసాగిస్తున్నాడు ఇప్పుడు. సో కాబట్టి అందుకని ఎవరు చేసుకున్న కర్మలు, ఎవరు చేసుకున్న పాపాలు, ఎవరు చేసుకున్న పుణ్యాలు, ఎవరు చేసుకున్న భక్తి, అది కొనసాగుతుంది. మధ్యలో వచ్చే ఈ ప్రళయాలు, మధ్యలో వచ్చే ఈ చావులు, ఇవన్నీ కేవలం నిద్రలో భాగం అంతే. మళ్ళీ జన్మెత్తంగానే నిద్రలో లేచినట్టుగా మళ్ళీ అదే వాసనలు, మళ్ళీ అదే ముద్రలు, మళ్ళీ అవే వ్యవహారాలు నడుస్తూ ఉంటాయి అన్నమాట ఇక్కడ. సో కాబట్టి ఖచ్చితంగా ఆ జన్మకి ఈ జన్మకి, ఆ జన్మలో మనం చేసిన దానికి ఈ జన్మలో మనం కొనసాగబోయేదానికి అర్జునుడిగా సంబంధం 100% ఉంది మనకి. అటువంటి ఇదైనా మనం దృష్టిలో పెట్టుకొని అట్లీస్ట్ కొన్ని వేల కోట్ల మందికి దొరకని అవకాశం మనకు దొరికింది ఇప్పుడు. అఫ్ కోర్స్ ఆర్థిక పరిస్థితులు బాగలేవు, ఇంట్లో అనేక సంబంధాల విషయంలో మనకి ఇబ్బందులు రావచ్చు, లేదా వ్యవహారాల్లో మనకి ఇబ్బందులు రావచ్చు. బట్ ఇవన్నీ తాత్కాలికమే అని మనం అనుకుంటే, ఈ తాత్కాలికం అంటే ఇంకో 10 సంవత్సరాలు, ఇంకొక 15 సంవత్సరాలు ఎలాగో గడిపేసాం, 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు అయిపోయింది. కింద పడ్డం, మీద పడ్డం, ఎన్నెన్నో గొడవలు పెట్టుకున్నాము. మొత్తానికి అయితే కొనసాగుతూనే ఉన్నాం, ఎక్కడ ఆగిపోలా. మనం తినడం ఆగిపోలేదు, మనం చేసే పనులు ఆగిపోలా, లేదా మనం చేసే బాధ్యతలు మనమే వదలలేదు. ఇన్ని జరిగినాయి, ఎన్నో భూకంపాలు వచ్చినాయి, ఎన్నో అగ్నిపర్వతాలు బద్దలైనాయి. అట్టని మనం చచ్చిపోయినామా? అట్టని మనం కొన్ని వదిలేసుకున్నామా? ఏం చేయకుండా అట్టని మంచంలో పడిపోయి దిగులుగా ఆలోచిస్తా ఉన్నామా? లేదా మన పనులు మనం చేసుకుంటూనే ఉన్నామా? ఇన్ని జరిగినా కూడా. సో ఇన్ని జరిగినా కూడా మనం చేసుకుని వెళ్తానే ఉన్నాం కదా. అలాగనే ఇంకొక 10 సంవత్సరాలు ఇట్లాగే భక్తి చేసుకుంటాం, అలాగే ఇట్లే సాధన చేసుకుంటాం, ఇట్లాగే సేవ చేసుకుంటా పోతే ఏం జరగబోద్ది? గట్టిగా అంటే ఏమవబోద్ది? కొత్తగా భక్తి చేయడం వల్ల, సాధన చేయడం వల్ల కొత్తగా భూకంపాలు మొత్తం ఇప్పుడు రాబోతున్నాయా? లేదా కొత్తగా ఇంకేమైనా ఉప్పెన్లు ఏమైనా దగ్గరికి మన జీవితాలు అల్లకల్లోలం అయిపోయేసి మన దేనికి పనికి రాకుండా మనం పతనం అయిపోతున్నాం? కొత్తగా ఏమవబోతుంది ఇప్పుడు? లేదా మన జీవితాలు అంత అద్భుతంగా, అంత ఆహ్లాదకరంగా, ఆనందకరంగా ఉండి ఈ భక్తి చేయడం వల్ల ఇదంతా గందరగోళంలో పడుతుంది.
నేను మనకు కొత్తగా ఈ హరే కృష్ణ మంత్రం చేయడం వల్ల, కొత్తగా నేను భగవద్గీత బాగా చదవడం వల్ల, నేను కృష్ణ కథ వినడం వల్ల, నేను సేవ చేయడం వల్ల నేను నష్టపోయేది ఏంటి? సో దట్ ఈస్ మెయిన్ పాయింట్ అన్నమాట. మనం ఏం నష్టపోతున్నాం ఇప్పుడు, ఏం నష్టం జరిగింది ఇప్పుడు దాకా? నేను భక్తి చేయడం వల్ల నాకు పలానా నష్టం నాకు జరిగింది, నాకు పలానా ద్రోహం జరిగింది, ఒక్కటి చెప్పండి చూద్దాం. అలాంటప్పుడు ఎందుకు మన సాధన వదిలేయాలి? ఎందుకు మన సేవ వదిలేసేయాలి? మరి ఎందుకు మనం కొన్ని కొన్ని విషయాలు మన భక్తుల మధ్య జరిగే కొన్ని విషయాలు ఎందుకు మనం తట్టుకోలేకుండా పోతున్నాం? ఎందుకు మనం ఇబ్బందికరంగా మనం ఇదైపోయేసి ఎందుకు మనం భక్తుల సాంగత్యాన్ని వదిలేస్తున్నాం? ఎందుకు మన సేవ వదిలేస్తున్నాం? ఏ ఏ ఏ ఏ వనరులు అయితే మనకి ఈ ఈ జన్మ మృతి జరావ్యాధి నుంచి బయటపడేటువంటి ఆ, అంశాలు ఏవైతే ఉన్నాయో, ఈ చిన్న చిన్న విషయాలకు లేదా జరిగే చిన్న చిన్న ఆ, ఇబ్బందులకి మనం ఈ మార్గాన్ని వదిలేసే స్థితికి మనం వెళ్ళగలిగామంటే మనం ఎంత మూర్ఖులం అయి ఉంటే అవి వదిలేస్తాం. తెలివి తక్కువలు అయితే మనం వాటిని వదిలేస్తాం మనం. కాబట్టి అర్జునుడు మన కోసం ఈ ప్రశ్న వేస్తున్నాడు, మనకు ఒక ధైర్యం నింపుతున్నాడు, మనకు ఒక నమ్మకం నింపుతున్నాడు. ఈ ఈ సాధన మార్గంలో ఉన్న వాళ్ళకి పతనం అనేది లేదు, భవిష్యత్తు ఇలా ఉండబోతుంది అని ఎవరు మనకి గ్యారంటీ ఇవ్వగలుగుతారు? ఇప్పుడు కృష్ణుడు ఈ మాట ఇచ్చారు. ఇప్పుడు మనం సాధన చేయకుండా మిగతా పనులు చేస్తాం చూసారా, వాటికి భవిష్యత్తు ఇది అని ఎవరు గ్యారంటీ ఇవ్వగలుగుతారు? మరి 24 గంటలు ఇంటికే రాకు ఇంత కష్టపడుతున్నారు కదా, ఇది ఖచ్చితంగా రేపు కోటీశ్వరుడు అవుతాడు అని గ్యారంటీ ఎవరు ఇస్తారు మనకు? లేదా ఈయన కుటుంబం కోసం ఇంత త్యాగాలు చేస్తున్నారు కదా, ప్రభుజీలు కావచ్చు, మాతాజీలు కావచ్చు, వీళ్ళు చేసేదానికి వీళ్ళ కుటుంబం అంతా సంతృప్తిగా ఆనందంగా వాళ్ళ శరీరం వదులుతారు, ఎవరైనా గ్యారంటీ ఇస్తారా? ఇంత భగవంతునే మర్చిపోయి, భగవంతు సాధన మర్చిపోయి, సేవను మర్చిపోయి, నేను చేసే ఈ ప్రయోజనమైనటువంటి ఈ కార్యక్రమాల వల్ల నా భవిష్యత్తు బంగారంగా ఉండబోతుందని ఎవరైనా గ్యారెంటీ ఇస్తారా? కానీ ఆధ్యాత్మిక సాధనకి ఈ ఈ భక్తి మార్గాలు పట్టించడానికి కృష్ణుడు గ్యారెంటీ ఇస్తున్నాడు. ఇది ఇది జరిగి తీరుతుంది, మనం నమ్మిన నమ్మకపోయినా, మనం పట్టించుకోకపోయినా జరిగేది మాత్రం ఇదే. దేవుడు అల్టిమేట్ గా ఆయన అభిప్రాయాన్ని తనకు తానుగా వెల్లడిస్తున్నాడు. సో గర్వంగా, నమ్మకంతో మనం చేసే పనులు చాలా శ్రద్ధతో, బాధ్యతతో కానీ మనం చేసినట్లయితే ఈ సేవలు మనకి గ్యారంటీ ఉంది. కానీ మిగతా వాటికి నో గ్యారంటీ. కాబట్టి గ్యారంటీ లేని దానికోసం మన జీవితాలు పణంగా పెట్టాలన్నా, అబ్సల్యూట్ గ్యారంటీగా ఉన్న వాటికి జీవితం పణంగా పెట్టి టైం ఎక్కువ ఇవ్వాలనేది మళ్ళీ మనందరి యొక్క వ్యక్తిగత స్వతంత్రం. కాబట్టి బెస్ట్ ఉదాహరణ ఈ విషయంలో మనకి ఇచ్చిన జడభరతుడు కదా. ఏ విధంగా భరతుడిగా తను ఉన్నప్పుడు, రాజుగా ఉన్నప్పుడు ఏ విధంగా అతను వెళ్ళి పులక ఆశ్రమంకి వెళ్ళి అక్కడ సాధన చేసి ఒక జింకను చూసి, ఆ జింక కడుపులో ఉన్న బిడ్డకి ఈయన ఆశ్రయం కల్పించాలనే భావంలో వెళ్ళి తర్వాత ఆ జింక మాయలో పడి సాధన వదిలేస్తాడు. ఆయన జింక ఇదిలో పడి మాయలోనో లేదా సేవలోనో లేదా దాని మీద దయా దాక్షిణాల వల్ల అతను దేనికోసం వచ్చాడు అది మర్చిపోయాడు. పైగా తను చేసేది న్యాయము, తను చేసేది ధర్మము, ఆ జింకను కాపాడేది మనం కాపాడే తనకున్నటువంటి ఆ కరుణకరమైనటువంటి ఆ హృదయం వల్ల అతను దాన్ని కాపాడాల్సింది పోయి క్రమంలో సాధన మర్చిపోయాడు. మనం అందరం ఏం చేస్తున్నాం?
మనమందరం కూడా కృష్ణుడి సేవలోనో లేదా కృష్ణుడి సాధనలో ఉండాల్సిన మనం పోయి ఏ మాయలో పడుతున్నాము? అయ్యో నా బిడ్డలు అయిపోయి, అయ్యో నా నా భార్య ఇట్లా, అయ్యో నా భర్త ఇట్లా, అయ్యో నా తల్లిదండ్రులు అయిపోయినారు, నా పిల్లలు నా బంధువులు ఇటు అయిపోయినారు, నా స్నేహితులు ఇటు అయిపోయినారు. అది జింకకి మనం చేసే వ్యవహారానికి ఎక్కడ తేడా కనిపిస్తుంది? ఆడ ఆడ హృదయంతోనే స్పందిస్తున్నాడు, ఆయన కూడా కరుణతో స్పందిస్తున్నాడు ఆయన. కానీ యాక్చువల్ గా అసలైనటువంటి భగవంతుడికి శాస్త్రం భగవంతుడు ఒక లెవెల్ వరకు మనం చూసుకొని ఆ తర్వాత భగవంతుడి మీద ఆధారపడిపోవాలి అందరం కూడా. జడబాటుడు అలా కొనసాగించాడు, ఏమైంది? ఇంకా జన్మ మళ్ళీ వచ్చింది. కాబట్టి ఆయన అట్లీస్ట్ ఆయన సుదీర్ఘంగా భక్తి చేశాడు కాబట్టి సుదీర్ఘంగా తనకి జింక జన్మ వచ్చి ఆ ఆలోచన చచ్చిపోయాడు కాబట్టి అట్లీస్ట్ లాస్ట్ ఫేజ్ లో భౌతికంగా దాంట్లో నిమగ్నం అయిపోయాడు కాబట్టి జింక. కానీ అతను చేసిన సుదీర్ఘమైనటువంటి సాధనకి అతనికి జింక జన్మలో కూడా తనకు గుర్తునింది, నేను ఏం తప్పు చేశాను అబ్బా. జనగా మనకి జంతు జన్మెత్తే మనకు గుర్తు రాదు బాల్యంలో మనం ఏం చేశాము. నేను గుర్తుంది, బాధపడ్డాడు. మరి ఇంకోసారి నేనంతా మూర్ఖుడిని, రేపు మనందరం కూడా అలాగే ఫీల్ అవుతాం. రేపు ఒకవేళ మనకి కృష్ణుడి సాధన ఇంత మనకు దొరికి, ఇంత అవకాశం దొరికి, ఇంత సాంగత్యం దొరికి రేపు మనకు చావు చూడు మనం ఇదే అనుకుంటాం. మనం ఇంత అవకాశం వచ్చి నేను చేయలేకపోయానే, ఇంత అవకాశం వచ్చి నేను సద్వినియోగం చేసుకోలేకపోయానే, అనవసరంగా నేను అది ఇది నేను తిరుగుతా నేను ఎంతో సమయం వేస్ట్ చేశానే, నేను ఎంత మూర్ఖుడిని అని మనం అందరూ ఆలోచిస్తాం. మనం సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే జీవితాంతం ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి. అట్లా ఆయనకి ఇది అడ్డంకి వచ్చింది, జడభట్టుడికి జరిగింది. తర్వాత నేను ఇంకో జన్మ నాకు వస్తే మాత్రం నేను మాత్రం ఇట్లా ఉండకూడదు, నేను ఏది పట్టించుకోకూడదు, నేను పూర్తిగా కృష్ణుడు ఆలోచన నిమగ్నం అవ్వాలని నెక్స్ట్ జన్మ వస్తుంది. మంచి జన్మ బ్రాహ్మణ కుటుంబంలో పుడతాడు, దానికి బ్రాహ్మణులాగే వ్యవహరించాడు. ఎందుకు వచ్చిన గొడవ మళ్ళీ నన్ను ఆ వ్యవహారాల్లో ఈ వ్యవహారాల్లో పెట్టి నన్ను ఉంచేస్తారని చెప్పి తను వెళ్తాడు. అంటే మనకి ఒక ఉదాహరణ, చేసిన సాధన వల్ల తనకి లాభమే పొందాడు, అంతిమంగా వైకుంఠం వెళ్ళిపోయాడు. కానీ ఆ సాధన క్రమంలో ఒకవేళ మనం అదుపు తప్పితే ఎలాంటి జన్మలు వస్తాయో మనకు ఒక ఉదాహరణ ఇదంతా కూడా. కాబట్టి ఈ కథ నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? ఏ జన్మలోనైనా ఆధ్యాత్మిక సాధకులు నష్టపోరు. అండ్ భగవంతుడి యొక్క దయ వల్ల కృష్ణ చైతన్యంలో పరిపూర్ణత సాధించడానికి చాలా అవకాశాలు వస్తాయి. ఆ జన్మలో కృష్ణ చైతన్యంలో పరిపూర్ణ సాధించడానికి చాలా అవకాశాలు వస్తాయి. ఇప్పుడు అందరికీ అవకాశాలు ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి, ఈ క్షణం కూడా అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా కమ్యూనిటీగా ఉన్న మనందరికీ కూడా ప్రతిరోజు ప్రతి క్షణం అవకాశం ఉంది. కానీ అవకాశాన్ని మనం తీసుకుందామా వదిలేద్దాము అనేది మరి ప్రతి మనందరికీ స్వతంత్రం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మనం కానీ గమనించినట్లయితే మనం కృష్ణుడు ఇచ్చినటువంటి తన అభిప్రాయం, మనం ఆధ్యాత్మిక సాధన చేసే వాళ్ళు ఎప్పటికీ నష్టపోరు, పైగా వీళ్ళ భవిష్యత్తు ఇలా ఉండబోతుంది. కాబట్టి దాన్ని ఎంత మనం అవకాశాన్ని అందిపుచ్చుకుంటామో దాన్ని బట్టి మన భవిష్యత్తు అంటే మనకే మన బ్లూ ప్రింట్ అర్థమైపోతుంది, మన భవిష్యత్తు బ్లూ ప్రింట్ ఎలా ఉండబోతుంది. ఈ రోజు మనం ఏ కార్యక్రమాలు నిమగ్నం అవుతున్నామో అదే మన బ్లూ ప్రింట్ భవిష్యత్తు. కృష్ణ చైతన్య సాధనలో, సేవలో, కృష్ణ కథ, భక్తుల సాంగత్యంలో మనం ఎక్కువ సమయం గడిపితే మన బ్లూ ప్రింట్ ఒకలాగా ఉంటుంది. నేను అంటున్నట్టుగా ముట్టినట్టుగా లేదా ఈడొక కాలు ఆడొక కాలు పెట్టుకున్నాం అనుకోండి, మన బ్లూ ప్రింట్ వేరుగా ఉంటుంది. నేను మన తలకైనా పోయి మనకు అవసరం లేదు, నాకున్న సమస్య ఇదో పెద్ద సమస్య, నాకు ఎందుకంటే దాన్ని పూర్తిగా అవాయిడ్ చేసే వాళ్ళకి బ్లూ ప్రింట్ ఉంటుంది. సో ఎవరి బ్లూ ప్రింట్ వాళ్ళే తయారు చేసుకుంటారు, లేదా వాళ్ళ బ్లూ ప్రింట్ వాళ్ళకి అర్థమైపోతుంది నెక్స్ట్ నా బ్లూ ప్రింట్ ఏంటనేది.
మనం అర్థం చేసుకోవాలి మన బలహీనత ఏంటి, మన భక్తులకు వచ్చి మన బలహీనత నుంచి అధిగమించడానికి ఎవరి ద్వారా భక్తుల సాంగత్యంలో ఒకరినొకరు చూసి ప్రేరణ పొంది మనం చాలా ఈజీగా చాలా త్వరగా మనం ప్రేరణ పొందవచ్చు, అధిగమించవచ్చు. లేకపోతే మన బలహీనతలు ఈరోజు మన త్రిగుణాలు మన వాసనలే మళ్ళీ మన నెక్స్ట్ లైఫ్ డిసైడ్ చేస్తాయి. సో ఆ విధంగా మనకి కృష్ణుడు మనకి అర్జునుడు అడిగినటువంటి ఈ ప్రశ్నని యోగి యొక్క సాధన చేసిన యోగి యొక్క భవిష్యత్తు ఏంటనేదానికి చాలా కృష్ణక్రియ సమాధి. సో ఇంకా 2-3 శ్లోకాలు ఉన్నాయి. 3 శ్లోకాలు కృష్ణ తన యొక్క అంతిమైన తన అభిప్రాయం చెప్పారు. ఎవరు ఆ యోగి అంటే, ఆ యోగి యొక్క స్థానం ఏంటి అని నెక్స్ట్ 7 శ్లోకాల్లో మనం చెప్పుకుంటాం. ఒకటి ఈ సెషన్ క్లోజ్ చేస్తున్నాను. సందేహాలు ఉంటాయి. శివ ప్రభుపాకి జయ, అనంత కోటి వచ్చిన జయ, భగవద్వాన్ శివ ప్రభుపాకి